నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పునరుత్థానంతో తానే జీవమునని క్రీస్తు ప్రభు ప్రపంచానికి చాటి చెప్పారు. ఈస్టర్ ప్రార్థనల్లో సందేశమిచ్చిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె వద్ద 11 kV విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, స్థానికులు. కూటమి నేతలు అమరావతి జపం చేస్తూ సీమ ప్రాంతాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ స్పష్టీకరణ. తన పునరుత్థానంతో తానే జీవమునని క్రీస్తు ప్రభు ప్రపంచానికి చాటారని మరియాపురం బిషప్ సగినాల పాల్ ప్రకాష్ తెలిపారు. ఈస్టర్ ఆదివారం సందర్భంగా జిల్లాతో పాటు కడప నగరంలోని అన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు చోట్ల అర్ధరాత్రి నుంచి, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈస్టర్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ గురువులు ఈస్టర్ విశేషాలను తెలియజేశారు. క్రీస్తు మరణం నుంచి 3వ రోజు కొత్త జీవంతో పునరుత్థానం చెందడం దైవాన్ని మహిమపరిచినట్లయిందన్నారు. మరియాపురంలోని సెయింట్ కేథడ్రల్ చర్చిలో ఈ సందర్భంగా బిషప్ సగినాల పాల్ ప్రకాష్ బైబిల్లోని క్రీస్తు పునరుత్థాన ఘటనలతో భక్తులతో చదివించి అర్థాన్ని వివరించారు. పలువురు గురువులు ఇతర చర్చిలలో ప్రార్థనలు నిర్వహింపచేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్వాసులకు దివ్య సత్ప్రసాదం అందచేసి ఆశీర్వదించారు. క్రీస్తు శరీరాన్ని త్యాగం చేసినందుకు గుర్తుగా చిన్న రొట్టె ముక్కను, రక్తాన్ని ధారపోసినందుకు ప్రతీకగా ద్రాక్ష రసాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు. కార్యక్రమాలను పాస్టర్ ఈరి మరియన్న, ఇతర గురువులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా మీరు నా మాట వినుడు. మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండి వరకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము పరిశుద్ధ వచనములు. ఆయనను సమీపింపుడు. ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. ఇష్టను ముగించుకున్న మనము ఇప్పుడు జ్ఞాన స్నానపు అంతా అన్నీ ముగిసిపోయినట్లు ఎమ్మావుస్కు వెళ్ళే శిష్యుల మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది. ఒకవైపు ఆశ, ఇంకొక వైపు భయం, భవిష్యత్తు మీద అనిశ్చితి, నాయకత్వం లేని శిష్యుల సమూహం. మొన్నటిదాకా అద్భుతాలు చేసి జీవితం మీద క్రొత్త ధనాన్ని చూపిన ప్రభువును చంపివేశారు. ఇప్పుడేమిటి అన్నది ప్రశ్న.
విశ్వసించుచున్నాము. దాని ఆకర్షణలు త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకస్తుడును మననాథుని యేసుక్రీస్తు కన్యమరియం నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పితా కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాప మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవనమును విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. జల పవిత్రాత్మల ద్వారా మనకు నూతన జన్మ క్రీస్తు పునరుత్థానమైన పండుగను కొనియాడుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులందరూ క్రీస్తు పునరుత్థాన పండుగను కొనియాడుతూ ఉన్నారు. 2000 సంవత్సరాలకు పూర్వము క్రీస్తు ప్రభువు మరణించి 3వ రోజున ఉత్థానమైనటువంటి మహోత్సవం ఈరోజు. మరణాన్ని గెలిచి ఆయన మళ్ళీ ఉత్థానుడై నూతన జీవం ప్రసాదించి అందరికీ పాపక్షమాపణ వసిగినటువంటి ఒక మహా పుణ్యదినము. ఈరోజు పూజలో ఇక్కడ చాలామంది పాల్గొన్నారు. చాలామంది విశ్వాసులు పాల్గొని ప్రభు యొక్క ఆశీస్సులు పొందారు. అలాగే కడప పట్టణ ప్రజలందరికీ కూడా పునరుత్థాన ప్రభు యొక్క ఆశీస్సులు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా సంతోషంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాము. దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని, పునరుత్థాన ప్రభు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గాడ్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలన గాడి తప్పి అమరావతి జపం చేస్తూ సీమ ప్రాంతాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు అభివృద్ధిని పక్కన పెట్టి అమరావతిని ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపారు. కానీ నేడు కూటమి నేతలకు అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాలు పట్టడం లేదన్నారు. మరోవైపు ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా పాలకులకు పట్టడం లేదని విమర్శించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ జనసేన నాయకుడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఓ మహిళను రైలు రోడ్డుపై దాడి చేస్తుంటే పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. గత ఎన్నికల సందర్భంగా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వర్గాలను వంచిస్తున్నారన్నారు. సీమవాసులకు ప్రాణప్రదమైన సీమ ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
చివరికి అన్ని విధాల వెనుకబడిన గిరిజనుల హక్కులను కాలరాసేలా పాలక ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ తీరును మార్చుకుని ప్రజలకు సుభిక్షమైన పాలన అందించేలా చూడాలని 2029లో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడప జిల్లాలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా గాడి తప్పింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అభివృద్ధిని పక్కన పెట్టి ఎంతసేపు అమరావతినే అజెండాగా తీసుకొని అమరావతిని మాత్రమే ఈ ప్రపంచానికి చూపించే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దారుణం. ఈరోజు మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా ఆ రోజు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అమరావతిని ఒక్కదానిని ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలని చూస్తే మరి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంత బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, రాయలసీమ ప్రాంత యొక్క రైతుల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి, కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ఒక మహిళ పైన నడి రోడ్డు పైన జనసేన నాయకుడు పోలీసు చేతిలో ఉన్నటువంటి లాఠీని తన చేతిలోకి లాక్కొని ఒక మహిళని నడి రోడ్డు పైన దాడి చేస్తూ ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళల పైన దాడి చేసినా, మహిళల పైన కన్నెత్తి చూసినా వాళ్ళ నరాల కట్ చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మహిళల కల్లా కన్నెత్తి చూస్తే అదే ఆఖరి రోజు అవుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి అంతేకాకుండా అబద్ధపు హామీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. దాదాపు 1 కోటి మంది యువతను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతనంతా మోసం చేసేది. ఈ రోజు ప్రతి మహిళకు ఎన్నికల హామీలో 1,500 రూపాయల చొప్పున నెల ఇస్తానని చెప్పినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మహిళలకు అన్యాయం చేస్తా ఉన్నారు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేశారు. ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎంతో అవసరమైంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు. ఈరోజు నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఈరోజు ఆగిపోవడం వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టినటువంటి పాపాన ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఈరోజు మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గిరిజన జాతి బిడ్డల యొక్క సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. గిరిజనులకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తూ ఉంది. రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం. జగనన్నతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది జగనన్న సారథ్యంలోనే జరుగుతుంది. 2029లో జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేయడానికి రాజీ లేని విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులందరినీ చైతన్యం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మారాలి. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పాలన కొనసాగించాలని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో జగన్ నాయకత్వాన్ని బలపరుస్తాం, జగన్ ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరా రాజ్ చౌహాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి. కోడూరులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక దళిత మహిళ ఆమె పైన జరిగినటువంటి అఘాయిత్యాల పైన ప్రశ్నిస్తూ ఉంటే రాజీ లేని విధంగా పోరాడుతానని చెప్పి కక్ష గట్టి ఒక దళిత మహిళ అని చెప్పి కులహంకారంతో తాతంశెట్టి నాగేంద్ర అనేటటువంటి ఒక దుర్మార్గుడు పోలీసుల చేతిలో ఉండాల్సినటువంటి లాఠీ అతను తాతంశెట్టి నాగేంద్ర చేతిలోకి ఏ విధంగా వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక సామాన్యుడు అదే విధంగా లాఠీ తీసుకుంటే ఈ రోజుకి జైల్లో ఉండేవాడు. మరి ఇంత స్వేచ్ఛగా ఒక మహిళ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు పైన దాడి చేసి ఆ తాతంశెట్టి నాగేంద్ర బయట తిరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళల యొక్క రక్షణ మా బాధ్యత.
అక్కడ మేము ఉంటామని చెప్పి మాటలు పలికినటువంటి డిప్యూటీ సీఎం పవన్ అన్న ఎక్కడున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా తాతంశెట్టి నాగేంద్రను ఈ గూండాల రౌడీలను అరెస్టు చేయకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలకు అండగా రాజ్యాలను పోవడానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లాలోని వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె వద్ద 11 kV విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధమైన సంఘటన చోటు చేసుకోగా అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు బస్ స్టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సులో ఒక్క ఉదుటున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును డ్రైవర్ ఆపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం క్రమేపీ మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ సీఐ శంకరెడ్డి మాట్లాడుతూ రోడ్డు కాంట్రాక్ట్ పనులు చేసేవారి నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలాయన్నారు. బస్సుకు విద్యుత్ వైర్లు తగలగానే విద్యుత్ లైన్ ట్రిప్ అవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్ఎండ్బి అధికారులు విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఏమవా మరి నీ ఉండి నారే పట్టినా వాళ్ళు ఏమనుకుంటారా ఈ పక్క ఉంది అనుకున్నా సరే ఇంటి దూరం వస్తే కానీ అర్థం కాదు. ఎక్కడ రిబ్బన్ కట్టినా నాకు చూపి రిబ్బన్ కట్టినాను జరుగుతుంది కదా కరెక్ట్గా జరిగింది పట్టించుకోరు జరిగింది సమస్య కదా. ఏం జరిగినా మాది కూడా ఆ కడ్డీ ఎందుకు పనికొస్తుంది అది కట్టేది ఆ కడ్డీ మీరు వీళ్ళు ఎక్కడికి పనికొస్తుంది అది ఆ కడ్డీ కనీసం 2 మీటర్ల కట్టేదా నాటే కనీసము ఫ్లాట్ కట్టారు స్టెప్ వేసేసి క్లోజ్ చేసి బోర్డు పెట్టమని చెప్పి నాకు బొంగ కోసం ఈయన ఇటు వచ్చినా జరిపేది ఇట్లా పని జరుగుతాం ఇట్లా పద్దాం పోయినా బండ్లు అన్నీ నేను వరద నుంచి వస్తా అంటే ఇక్కడ చూడు వస్తా అంటే వైర్ వచ్చి బస్సు టాప్ తగిలింది. అయితే ఇట్లా పోయినా బస్సు సర్వీస్ అన్ని సర్వీస్ కూడా చూడు ఇంత సర్వీస్ చూడండి అయినా పొద్దున పోయినా ఇట్లా వచ్చేది బండి లాగేసిందని ఇట్లా వచ్చేది కరెంట్ వైర్ తగిలి మాకు కొంత షాక్ కొట్టాలి ఇట్లా వచ్చేసింది బండి అంతే ఆడే తగిలింది వైర్ ఏమో పొద్దున ఇట్లా సర్వీస్ రోడ్ ఇదంతా సర్వీస్ రోడ్ పొద్దున తోలిన బండి ఇట్లా వచ్చినాము అట్లా వైర్ తగిలింది అంతే. అందరికీ దింపేసినాం. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 15 మంది దింపేసినారు. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. బస్సు ఆపుదామని పనులు అన్నీ వేసినాను. అది ఎండకి ఆపలేకపోయినా బండి మందుతో ఇది కాదు. మళ్ళీ ఫైరింగ్ అని ఫోన్ చేసిన మళ్ళీ వాళ్ళు వచ్చాక నువ్వు కడప నుంచి వస్తున్నావా? ఈరోజు ఆర్కే వ్యాలీ లిమిట్లో ఉన్న వీరన్నగట్టుపల్లి దగ్గర ఒక 2 గంటల 15 నిమిషాల సమయంలో ఒక ఆర్టీసీ బస్సు కరెంటు వైర్లు తగిలి కాలిపోతున్న సమాచారం దాకా వెంటనే మేము ఆ యొక్క డీఎస్పీ గారితో పాటు ఇక్కడ రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించగా ఇది ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ యొక్క చిన్న నెగ్లిజెన్స్ వలన సరిగ్గా యొక్క మార్కింగ్స్ అంటే ప్రమాదము ప్రదేశం నుంచి మార్కింగ్ రిబ్బన్స్ కానీ లేదంటే వేరే ఇతర ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ కానీ కట్టకపోవడం వలన మరియు ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ అతను సరిగా తన డ్రైవింగ్లో సరిగా రోడ్డు మార్కింగ్ చూసుకోకపోవడం వలన ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళ అదృష్టం ఏమంటే ఈ కరెంటు లైన్ తగలగానే లైన్ ట్రిప్ కావడము, ప్యాసింజర్లు తగిన జాగ్రత్తలతో అందరూ ఒకరు తగలకుండా వెంటనే బస్సులు దిగిపోవడము, ఎవరికి ఇలాంటి ప్రమాదం జరగకుండా జరగడము ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టము. ఈ నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ఆర్ఎన్బి నేషనల్ హైవే అథారిటీస్ కానీ
మన ట్రాన్స్కో ఆఫీసర్లతో కానీ అదేవిధంగా రోడ్డు సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇలా జరగకుండా కూడా మేము తగు సూచనలు సలహాలు ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన మహానేత బాబు జగజీవన్ రామ్ను ఆదర్శపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. నేడు కడప నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కానగల మునయ్య అధ్యక్షతన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సభ జరిగింది. తొలుత జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానుభావులలో ప్రముఖుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన జీవితం కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని ఒక సామాజిక ఉద్యమమని అన్నారు. శతాబ్దాలుగా అణచివేతకు గురైన దళిత సమాజానికి ధైర్యం ఇచ్చిన నాయకుడని, ఆయన జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలను ప్రస్తుత సమాజంలో పునరుద్ధరించడం అవసరమన్నారు. అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచడం ఆయన ప్రధాన లక్ష్యమన్నారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాంటి మహనీయుడి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారు విద్యార్థి దశ నుంచే నిత్యం అణగారిన వర్గాల పక్షపాతిగా పనిచేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి నిరుపేదల కోసం భూమి కావాలా, పంటలకు గిట్టుబాటు ధరలు కావాలా, రైతులు వ్యవసాయ కూలీల కోసం అహరహం కృషి చేశారు. అదేవిధంగా దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాటం సాగించినటువంటి ఒక గొప్ప మహానేత. కుల వివక్షతకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, రాజభరణాలు రద్దు చేయాలని, బ్యాంకుల జాతీయకరణ చేయాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి చేయాలని సాగించినటువంటి అనేక పోరాటాలలో కీలక భూమిక పోషించినటువంటి వాడు బాబు జగజ్జీవన్ రావు గారు. మరి అటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్ర్య ఫలాలు కొంతమంది స్వార్థపరుల ప్రయోజనాలను నెరవేర్చే విధంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు, పాలక విధానాలు రూపకల్పన చేయబడతా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఉన్నవాడికి లేనివాడికి అంతరం తగ్గకపోగా పెరుగుతూ ఉంది. ఉన్నవాడు మరింత కుబేరుడవుతున్నాడు, పేదవాడు కటిక పేదరికంలోకి నెట్టివేయబడతా ఉన్నాడు. పోరాడి సాధించుకున్నటువంటి భూ సంస్కరణ చట్టం ఇవాళ అన్ని విధాల సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఫ్రీ హోల్డ్ అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చట్టం తీసుకుని వచ్చి పోరాడి సాధించుకున్నటువంటి అసైన్మెంట్ యాక్ట్కు తుంగలో తొక్కి అణగారిన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ ఆధిపత్య కులాల చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి చట్టం చేస్తే ఆ చట్టాన్ని యథావిధిగా అమలు చేయడానికి ఇవాళ పాలక ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతూ ఉంది. పైగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదల చేతుల్లో ఉన్నటువంటి భూములను కొట్టేయాలనేటువంటి ఆలోచన తప్ప, పేదలకు భూమి ఉండాలా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఉండాలా, ఆత్మగౌరవంతో జీవించాలా అనేటువంటి ఆలోచనకు భిన్నంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు గతంలో ఎట్లయితే ఉన్నారో అదే విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒక పరిశ్రమ కానీ, ఎక్కడైనా ఒక రోడ్డు కానీ, ఏదైనా ఒక సంస్థ కానీ ఏర్పాటు చేయాలంటే ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళ బంధువులంతా ఒక చోటికి చేరి ఆశ్రిత పెట్టుబడిదారులుగా మారిపోయి మొత్తం సంపదన అయితే ఎట్లయితే కొల్లగొడుతున్నారో ఆ తరహాలోనే భూములన్నీ కొల్లగొట్టుకోవడానికి కావలసినటువంటి వేదికలుగా ఇవాళ చట్టసభలు మారుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ఎవరికైనా భూమి కావాలంటే ఈ రాష్ట్రంలో విలువైనటువంటి భూములన్నింటినీ కూడా ఎకరా 99 పైసలకు కేటాయించడం అంటే ఇవాళ గ్రామాలలో 2 ఎకరాల సాగు భూమి లేక, ఒక 3 సెంట్లు ఇంటి స్థలం లేక
ఇబ్బంది పడేటువంటి వాళ్లకు భూమి ఇవ్వడానికి నిరాకరించేటటువంటి పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో కానీ ఎకరాల భూములు, వేల ఎకరాల భూములు, లక్షల ఎకరాల భూములు సంపన్న వర్గాల చేతుల్లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే వారి ఆశయ సాధన కోసం కృషి చేయడం అంటే ఈ దేశంలో అణగారిన వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక సమానత్వం సాధించడం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూమి లేని నిరుపేదలకు భూమి దఖలుపరిచే విధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూ పోరాటాలకు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటరానితనము, వివక్షత ఇవాళ ఏ విధంగా అయితే ఏమంటామో ఇవాళ కులాంతర వివాహాలు చేసుకుంటే వాటి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళపైన కూడా ఇవాళ దాడులు చేసి చంపేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇటువంటి వాటిపైన ఈ ఘటనలను తుది ముట్టించేటటువంటి పద్ధతిలో మనం పోరాటాలు, సామాజిక చైతన్యాన్ని రగిలించేటువంటి పోరాటాలకు సిద్ధం కావడమే బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పునరుత్థానంతో తానే జీవమునని క్రీస్తు ప్రభు ప్రపంచానికి చాటి చెప్పారు. ఈస్టర్ ప్రార్థనల్లో సందేశమిచ్చిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె వద్ద 11 kV విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, స్థానికులు. కూటమి నేతలు అమరావతి జపం చేస్తూ సీమ ప్రాంతాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.